సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 14 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రచారం చేస్తున్నారని రవీందర్ రెడ్డి సూచించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. దళితులకు సీఎం చేస్తానని చేయలేదని, వారికి 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, దళిత బంధును పూర్తిగా అమలు పరచలేదని, రైతు రుణమాఫీ చేస్తామని 10 సంవత్సరానికి గడిపిన ఇచ్చిన కొద్దిపాటి రూపాయలు వడ్డీకే సరిపోలేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో అవుతున్న 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని రవీందర్ రెడ్డి సూచించారు. వాటిలో ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీకి పెంచడమైనదని, 0 విద్యుత్ బిల్లును అమలు చేసిందని, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోందని, ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తోందని రవీందర్ రెడ్డి ప్రకటించారు. అలాగే రైతు బంధు అమలు గురించి త్వరలో అసెంబ్లీలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. జకీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ షెట్కర్ను గెలుపు కొరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉపాధి హామీ పనుల్లో ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియపరచాలని సూచించారు. 11 లక్షలు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చామని చెబుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి వాటిలో కొందరికి ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో వాటిలో పోచారం అనుచరులు, కాంట్రాక్టర్లు కక్కుర్తిపడి ప్రజలకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి బిల్లులు చెప్పించే ప్రయత్నం చేస్తున్నా తనపై బిల్లులు ఇవ్వొద్దని చెబుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని రవీందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జకీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏఐసిసి 5 షూటర్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్, బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, ఏఎంసీ మాజీ అధ్యక్షులు పాత బాలకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్, ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్, సింగిల్ విండో అధ్యక్షులు సునీల్ కుమార్ చౌదరి, కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరిజన నాయకులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారం స్టార్ట్ అయింది. నిన్న మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఏం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉండి వాళ్ళు 10 సంవత్సరాలు చెయ్యని పనులు 4 నెలలనే చేయలేదని చెప్పి అడుగుతుంటే పబ్లిక్ నవ్వుకుంటున్నారు. జనంలో పోయి ఇదైందా అదైందా అని అడుగుతూ ఉన్నారు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, 2014 కంటే ముందుగా తెలంగాణ ఉద్యమంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండా? 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 57 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రుణమాఫీ చేస్తా అన్నాడు, 2014లో ఏకకాల రుణమాఫీ చేస్తాడు, 5 ఏళ్ళు రుణమాఫీ చేసిండు. అది మితికే పోయింది తప్ప అసలు అనుకుంది పరిశ్రమ అయింది. మళ్ళీ 2018 వచ్చే వరకు మళ్ళీ ఏకకాలంలో చేస్తా అని చెప్పిండు, అది చేయలే. 5,000, 10,000, 15,000, 20,000 దాకా చేసి చేతులు తీసింది. మరి వాళ్ళంతా 10 సంవత్సరాలు చేయని వాళ్ళు 4 నెలల మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆగస్టు 15 నాడు లోపల చేస్తా అని చెప్పి స్పష్టంగా దేవుళ్ళ మీద అది తప్పు తీస్తుంది. ఇక దేవుని కంటే గొప్పలు దేవుళ్ళ మీద ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు చేసాము. రుణమాఫీ ఒకటి చేస్తే అయిపోతుంది. అది రుణమాఫీ అంత ఈజీగా లేదు, అది బ్యాంకర్లతో ముడిపడి ఉన్న సమస్య. 30,000 కోట్ల రూపాయలు ఒకటే ఇట్లా కొట్టబోయి బిస్కెట్లకి వేయని, బిస్కెట్లు చాక్లెట్లకి వేయని లేదు. బ్యాంకర్లతో మాట్లాడాలి. ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి చర్చలు. బ్యాంకర్లతో మాట్లాడి మొత్తము 30,000 కోట్లు గవర్నమెంట్ లోన్గా ఇచ్చి రైతులకు మాఫీ చేసి 5 సంవత్సరాలు ఆ వడ్డీతో సహా ఎవ్రీ ఇయర్ 5,000 కోట్లు 5,000-6,000 కోట్లు కట్టి ఆ రైతుల యొక్క రుణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే
ఎక్కడ ఓట్లు పడతాయో ఏమవుతుందో అని చెప్పి ఊళ్ళలో పోయి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఉచిత బస్సు ఇస్తారంటే అది బేగారట. ఉచిత బస్సు ఇస్తే లేడీస్ చూస్తున్నాడు మాట్లాడుతుంటే మొగోళ్ళకు సీట్లు దొరుకుతున్నాయట, కొట్టుకుంటున్నారట, చికెన్ పట్టుకుని కొట్టుకుంటారు. ఇంత సిగ్గుచేట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారు మహిళలు. ఎంతోమంది మహిళలు హ్యాపీగా వాళ్ళ అమ్మగారింటికి పోవాలన్నా, పెళ్లిలకు పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా మంచిగా పోయి వస్తున్నారు. దాని మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. 200 రూపాయల యూనిట్ జీరో బిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.